తిరుమలలో శ్రీవారి పుష్పయాగానికి వినియోగించే పుష్పాల ఊరేగింపు వైభవంగా జరిగింది. కళ్యాణ వేదిక వద్ద ఉన్న ఉద్యానవన విభాగం కార్యాలయంలో పుష్పాలకు టీటీడీ అధికారి లోకనాథం, ఉద్యానవన అధికారి శ్రీనివాసులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఊరేగింపుగా ఆలయంలోకి శ్రీవారి సేవకులు పుష్పాలను తీసుకుని వెళ్లారు. శ్రీవారి బ్రహ్మోత్సవాలను వైభవంగా నిర్వహించామని, అందులో తెలిసి తెలియకుండా జరిగే దోష నివారణ కోసం పుష్పయాగం నిర్వహించడం ఆనవాయితీగా వస్తోందని ఈవో అనిల్ కుమార్ సింఘాల్ తెలిపారు. దాతల సహకారంతో 16 రకాల పుష్పాలు, 6 రకాల పత్రాలతో 9 టన్నుల పుష్పాలతో స్వామివారికి పుష్పయాగం నిర్వహిస్తామన్నారు. శ్రీవారి సాలెగట్ల బ్రహ్మోత్సవాలు ఇంత వైభవంగా నిర్వహించడం జరిగింది. అటువంటి బ్రహ్మోత్సవాల్లో ఏమైనా దోషాలు జరిగి ఉంటే అటువంటి దోష నివారణ కోసం పుష్పయాగం నిర్వహించాల్సిందిగా అనువైతీగా వస్తూ ఉంది. 15వ శతాబ్దంలో ఈ పుష్పయాగం ఇటువంటి సందర్భంలో నిర్వహించేటువంటి అనువైతీ కాలక్రమేణా ఈ పుష్పయాగం నిర్వహించడం ఆపేశారు. మళ్ళీ దీన్ని టీటీడీ 1980sలో మళ్ళీ పునరుద్ధరణ చేసుకోవడం, అప్పటి నుంచి ప్రతి సంవత్సరం బ్రహ్మోత్సవం తర్వాత ఈ పుష్పయాగం శాస్త్రోక్తంగా నిర్వహించడం జరుగుతూ ఉంది.